అందరికీ నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలామంది జ్యోతిష్యం నేర్చుకోవాలని కోరిక ఉన్నవాళ్ళు, నేర్చుకున్నాము, ఇంకా కొత్త పద్ధతి ఏవైనా ఉందా? మన రైట్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకోవాలని తపన ఉన్నవారు కేపీ పద్ధతిలో, అలాగే వాస్తు విషయంలో కూడాను క్లాసులు జరుగుతాయి. అలాగే మీకేమైనా సలహాలు, సంప్రదింపులు ఇన్ సబ్జెక్ట్ నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాబోయే రోజుల్లో ఈ జ్యోతిష్య పాఠాలు, వాస్తు సంబంధిత పాఠాలు, క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలన్నా కూడాను మీరు చేయవలసిన పని ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్కి సంబంధించిన లింక్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీ సమస్య మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఏమైనా సమస్య ఉందా? తెలుసుకోవడం కోసం ఆ వాట్సాప్ లింక్ ద్వారాగా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. పెడితే దానికి మా యొక్క టీం సభ్యులు, ఆస్ట్రో ఎస్బి టీం వారు ఎవరు అందుబాటులో ఉంటే వారు మీకు సలహా ఇస్తారు. లేదు, క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? క్లాస్కి ఇలా జాయిన్ అవ్వాలనుకుంటున్నామని ఒక మెసేజ్ పెట్టండి. మా టీం వాళ్ళే మీకు సంప్రదిస్తారు. లేదా అపాయింట్మెంట్ కోసమా? మా టీం వాళ్ళే సంప్రదిస్తారు. అంటే అపాయింట్మెంట్ కోసం కూడాను సంప్రదించాలా అని మీరు అనుకుంటారు. కాదు, ఇక్కడ మీరు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ జెనెటిక్ రిలేషన్తో మీ టైం అడ్జస్ట్మెంట్ చేసి ఫలితాలు చెప్పడం అనేది అదొక పద్ధతి. అది కేపీ పద్ధతిలోనే సాధ్యం అవుతుంది. అలాగే మా టీంలో ఉన్న సభ్యులు కూడాను దాదాపు 15 సంవత్సరాల అనుభవంతో వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ప్రిడిక్షన్ నాలాగానే చెప్తారు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు వచ్చే సంవత్సరం 1/1/2025 నాటికి నేను ఇప్పుడు క్లాసుల ద్వారాగా చెప్పి నేర్పుతున్న వారికి ప్రమోట్ చేయడం కూడా జరుగుద్ది. ఇక నేనే చెప్పాలి అనేది ఎక్కడా లేదు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు నేను ఎలా చెప్తున్నానో ఇన్ డెప్త్గా అదే విధంగా వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇక మీకు ఆ లింక్ ద్వారాగా జాయిన్ కాలేకపోతే మీరు చేయవలసిన పని ఏంటంటే, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ద్వారాగా మెసేజ్ పెట్టండి. ఆ లింక్లో లేదా ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు యాడ్ చేయడం జరుగుద్ది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత రాజకీయ పరంగా కానీ, మతపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, మరి ఏ ఇతర అసాంఘిక చర్యలకు సంబంధించిన మెసేజ్లు పెట్టకూడదు. పెడితే నిర్మోహమాటంగా మీకు రిమూవ్ చేయడం జరుగుద్ది. చెప్పం కూడాను. ఎందుకంటే మనం అందరం ఒకటి, మానవ జాతి.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.